టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం ఆంథ్రపాలజీ మేడ్ సింపుల్, ఆంథ్రపాలజీ ఆప్షనల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నీట్గా ఏ విధంగా చదవాలి, ఎట్లా రాయాలి అనేది మనం చూద్దాం. ఓకేనా? ఎస్. అండ్ టాపిక్ చూడమ్మా, దిస్ ఈజ్ ఫంక్షనలిజం. ప్రతి ఆప్షనల్లో కూడా థియరీస్ అనేవి ఉంటాయి, అవునా? సో అటువంటి థియరీస్లో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ థియరీ దట్ ఈజ్ ఫంక్షనలిజం. క్లియర్? అయితే ఫంక్షనలిజం అనేది చాలామంది చాలా టిపికల్గా చదువుతుంటారు, బట్ దీన్ని ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనేది మీకు ఈరోజు అర్థమవుతుంది, రైట్? సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో అస్సలు డిలే చేయకుండా మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి. సో చూడమ్మా, ఆప్షనల్ ఒకవేళ మీరు ఎంతవరకు స్టార్ట్ చేయకపోతే ఆప్షనల్ స్టార్ట్ చేయడానికి దిస్ ఈజ్ పర్ఫెక్ట్ టైం. మనం కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందమ్మా, న్యూ బ్యాచ్. సో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇమీడియట్లీ దీని నుంచి అడ్వాంటేజ్ అనేది తీసుకోగలరు. బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి ఉండడం వలన మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. ఫ్లాట్ 15,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తూ ఫీజ్ 35,000 ఫీజ్ అనేది కేవలం 20,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? సంక్రాంతి ఆఫర్ కాబట్టి ఇస్తున్నారు. సో డేట్ చూడమ్మా, కేవలం 13th January వరకు మాత్రమే వ్యాలిడిటీ. క్లియర్? 13th January వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. ఒక్కసారి చూడండి. అయితే ఆప్షనల్ మనం ప్రొవైడ్ చేసేవి దట్ ఈజ్ పిఎస్ఐఆర్ అండ్ పబాడ్. క్లియర్? సో పబాడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, సోషాలజీ ప్రొవైడ్ చేస్తున్నాం, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వెరీ పర్టికులర్లీ దట్ ఈజ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్. సో టోటలీ 5: ఆంథ్రపాలజీ, పిఎస్ఐఆర్, పబాడ్, సోషాలజీ, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆంథ్రపాలజీ వరకు కంప్లీట్గా నేనే డెడికేటెడ్గా మీకు డిస్కస్ చేస్తాను. టాపిక్స్ అన్నీ కూడా మీకు నోట్స్తో సహా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలామందికి సార్ మేము నోట్స్ ఎప్పుడు తయారు చేసుకోవాలి, అవసరం లేదు. నోట్స్ ఏ విధంగా ఎట్లా ఉంచుకోవాలో కూడా నేను మొత్తం మీకు ఇస్తాను. నోట్స్, నా ఓన్ ప్రిపరేషన్ నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. క్లియర్? టైం వేస్ట్ అవ్వకుండా నోట్స్ ప్రిపరేషన్లో మీకు సరిపోతుంది. వెరీ ఈజీ సిలబస్ మీకు తెలుసు. అండ్ ఇది మాత్రమే కాదు, ఆప్షనల్ జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఒకటి ఈవెన్ యూ కెన్ ఆస్క్ ఫర్ టెస్ట్ సిరీస్. ఏ విధంగా అయితే ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంటుందో అలానే టెస్ట్ సిరీస్ కూడా వేరేగా రన్ చేస్తున్నాం. మీరు రెండు ఒకేసారి తీసుకుంటే మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో టెస్ట్ సిరీస్ కూడా యూ కెన్ ఆస్క్ ఆంథ్రపాలజీ క్లాస్ అండ్ ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్ తీసుకుంటే టెస్ట్ సిరీస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి రాయొచ్చు అనమాట. క్లియర్? సో ఈ నెంబర్ చూడండి, 7893899553. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్లీ జాయిన్ అవ్వగలరమ్మా. క్లియర్? సో టెస్ట్ సిరీస్ అండ్ ఆంథ్రపాలజీ ఆప్షన్ గురించి మీరు ఎంక్వైరీ చేయగలరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయడానికి అవుతుందన్నమాట, రైట్? ఎస్. అయితే టాపిక్లోకి వెళ్దాం చూడమ్మా. అయితే చాలామందికి మనం సొసైటీలో చూస్తున్న వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వచ్చాయి అన్న డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్స్టిట్యూషన్ అంటే ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ని ఇన్స్టిట్యూషన్ అంటాం. సో అయితే ఇన్స్టిట్యూషన్లో టేక్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ మ్యారేజ్. మ్యారేజ్ అనే వ్యవస్థ ఎందుకు వచ్చింది? క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత మెయిన్ హౌస్ అనే వ్యవస్థ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు మనం హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అండ్ లాంగ్వేజ్ అనేది ఎందుకు వచ్చింది, అవునా? అండ్ లీడర్షిప్ ఎందుకు కావాలి, ఆర్ యు గెటింగ్? అండ్ ఆ తర్వాత ఈవెన్ ఎందుకు అసలు రిలీజియన్ లాంటివి స్టార్ట్ అయ్యాయి, అసలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది, అవునా? ఎస్. అయితే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎందుకు వచ్చాయి అనే దానికి ఆన్సర్ చెప్తూ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆంథ్రపాలజిస్ట్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ మాలినోవ్స్కీ. క్లియర్? అతని పేరేంటమ్మా? హిజ్ నేమ్ ఈజ్ మాలినోవ్స్కీ. ఇతను వీటి యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ సింపుల్ రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఆ థియరీనే మనం ఈరోజు ఫంక్షనలిజం అని అనడం జరుగుతుంది. ఆ థియరీనే ఫంక్షనలిజం అని అంటాం.
సో ఫంక్షనలిజం అంటే ఏంటంటే బ్రేక్ ఇట్, ఫంక్షన్ ప్లస్ ఇజం. క్లియర్? సో ఫంక్షనల్ ఇంపార్టెన్స్ తీరుస్తూ వచ్చే ఈ ఇన్స్టిట్యూషన్స్ని మనం ఫంక్షనలిజం అని అంటాం. అంటే సొసైటీలో ప్రతి కల్చర్ కూడా కల్చరల్ ట్రేట్స్లో జనరల్లీ చూస్తుంటే ఒక ఫంక్షన్ తయారు చేయడానికి ఇవి సాటిస్ఫై చేయడానికి ఇవి వచ్చాయి. క్లియర్? అంటే హ్యూమన్ బీయింగ్కి ఒక అవసరం అనేది ఉంటుంది, ఒక నీడ్ అనేది ఉంటుంది. ఆ నీడ్ని సాటిస్ఫై చేస్తూ స్టార్ట్ అయిన ఈ ఫంక్షన్స్, వీటిని ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం. దాని మీనింగే ఫంక్షనలిజం. అంటే హ్యూమన్స్ యొక్క కల్చరల్ నీడ్స్ ఆర్ జనరల్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ వచ్చిన వీటినే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కల్చరల్ రెస్పాన్సెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనేది తీసుకున్నారు అంటే నాకు రిప్రొడక్షన్, నా జనరేషన్ తర్వాత నాకు వేరే వాళ్ళు కావాలి అంటే నాకు ఖచ్చితంగా ఎవరు ఉండాలి? దట్ ఈజ్ మ్యారేజ్లో పార్టిసిపేట్ చేసే ఫీమేల్ కావాలి, అవునా? సో ఫీమేల్ ఒకరు ఖచ్చితంగా నాకు ఉండాలి అంటే దట్ ఈజ్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ వచ్చిందనమాట. క్లియర్? ఎస్. అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ అనేది తీసుకోవాలంటే నాకు వేరే ఒకరితో కమ్యూనికేషన్, అంటే అది నా నీడ్ని సాటిస్ఫై చేస్తూ వచ్చింది, దట్ ఈజ్ లాంగ్వేజ్. క్లియర్? సో ఈ విధంగా హ్యూమన్కి కావాల్సిన ప్రైమరీ, సెకండరీ, ఇంటిగ్రేటివ్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి వచ్చాయి. దాని గురించి చూసేదే ఈ ఫంక్షనలిజం అన్నమాట. సింప్లీ మాలినోస్కి ప్రకారం డెఫినేషన్ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కల్చరల్ ట్రైట్, ప్రతి ఒక్క కల్చరల్ ట్రైట్ అంటే ఒక క్యారెక్టరిస్టిక్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఒక ఫంక్షన్ని ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్తున్నారనమాట. సో దాని అర్థం ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఏ వ్యవస్థ కానీ దేనికి కూడా ఫంక్షన్ లేకుండా ఉండదు. ఏదైనా ఉంది అంటే అది ఫంక్షన్, ఒక కార్యక్రమం చేయడానికి మాత్రమే అది ఉంది అని అంటాం. అందుకే దాన్ని ఏమంటామమ్మా? ఫంక్షనల్ ఇంపార్టెన్స్. ఏదైనా ఉంది అంటే దానికంటూ ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. ఈవెన్ యూ మైట్ టేక్ ఒక యానిమల్ ఉంది, ఆ యానిమల్ అనేది కంప్లీట్లీ మీరు వేస్ట్ అనుకుంటారు. నో, అది ఎన్విరాన్మెంట్ వరకు తనకి ఫంక్షనల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. అర్థమవుతుంది కదమ్మా? సో అందుకనే కల్చరల్ ట్రేట్స్ అనేవి వచ్చాయన్నమాట. క్లియర్? సో అయితే అండ్ ఈ కల్చరల్ ట్రేట్స్ కూడా ఒకటి లింక్ అయి ఉంటాయి. లెట్స్ టేక్ మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత నేను హౌస్లోనే ఉండాలి అంటే సో మ్యారేజ్ అనే ఒక వ్యవస్థ మరొక వ్యవస్థ మీద ఆధారపడుతుంది. అయితే ఇంట్లో ఉన్న తర్వాత నేను వాళ్ళతో మాట్లాడాలి, సో నాకు లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్, అవునా? సో అయితే ఇంట్లో అందరూ కూడా బాగా సుఖంగా ఉండడానికి నేను పూజించాలి, సో రిలీజియన్ అనేది అవసరం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఒక కల్చర్లో, క్లియర్, ఒక కల్చర్లో ఇటువంటి ఫంక్షన్స్ చేసేవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కలిపి ఉంటాయి. దాన్నే మనం ఫంక్షనల్ యూనిటీ అని అంటాము. ఫంక్షనల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఒక క్యారెక్టరిస్టిక్ అంటే ఒక ఫంక్షన్కి మరొక ఫంక్షన్కి ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంది. దాన్నే మనం ఫంక్షనల్ యూనిటీ అని అనడం జరుగుతుంది. క్లియర్? ఫంక్షనల్ యూనిటీ అన్నమాట. అంటే ఏ విధంగా ఒక ఇంజిన్లో ఒక పార్ట్ మరొక పార్ట్కి ఇంటిగ్రేట్ అయి ఇంటర్ రిలేట్ అయి ఉంటుందో అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఏ విధంగా ఒక ఇంజిన్లో ఒక పార్ట్ పోతే అన్నీ పడిపోతాయో ఇందులో ఉన్న ఫంక్షన్స్లో ఏది చెడిపోయినా మిగిలిన వాటిని చెడగొట్టే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో దాన్ని బట్టి ఏమని చెప్తున్నారు? ఈ కల్చర్ అనేది ఇట్ కంప్లీట్లీ సాటిస్ఫైస్ అని చెప్తున్నారు. మ్యాన్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ ఈ కల్చర్ అనేది ఉంది అని చెప్తున్నారనమాట. అర్థమైంది కదమ్మా? సో దీన్నే మాలినోస్కి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ కూడా అతని యొక్క బుక్లో చెప్పారనమాట. ఆ బుక్ పేరేంటమ్మా? దట్ ఈస్ ద సైంటిఫిక్ థియరీ ఆఫ్ కల్చర్. క్లియర్? సో ఒక కల్చర్ అనేది
ఎంత సైంటిఫిక్గా చూడాలి అనేది చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద సైంటిఫిక్ థియరీ ఆఫ్ కల్చర్. జనరలీ కల్చర్ అనేది సొసైటీకి సంబంధించింది, సోషల్కి సంబంధించింది, సైన్స్కి సంబంధించింది కాదు అని అంటారు. బట్ మాలినోస్కి క్లియర్గా సైంటిఫిక్ థియరీ అని చెప్పడం జరిగింది. అంటే దట్ ఈజ్ ప్రతి ఇన్స్టిట్యూషన్ రావడానికి గల వెనకాతను ఉన్న సైన్స్ ఏంటి అనేది ఆలోచించి పరిశీలించి చెప్పడం అనేది జరిగిందనమాట. సో మాలినోస్కి గురించి చెప్తారు, ఈ ఫంక్షన్స్ గురించి చెప్తారు, ఈ బుక్ గురించి చెప్తారు, ఫంక్షనల్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారు, అండ్ ఫంక్షనల్ యూనిటీ గురించి చెప్పారు. అంటే మీరు థియరీ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేసినట్టే. చూసారమ్మా ఎంత ఈజీగా ఉందో. ఇంత ఈజీ అయిన క్లాస్తో మీకు నోట్స్ కూడా జనరల్గా క్లాస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ హియర్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్. లైక్ మాలినోస్కి కొన్ని నీడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఎ సింపుల్ చార్ట్. అది మీకు చార్ట్ రూపంలో చెప్పి గీస్తే అర్థమవుతుంది అనమాట. ఈవెన్ ఎగ్జామినేషన్లో కూడా మీరు అటువంటి ప్రజెంటేషనే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. చూడమ్మా అది. సో ఇఫ్ యూ టేక్ నీడ్స్, సో ఈ ప్రతి ఒక్క హ్యూమన్కి కూడా నీడ్స్ ఉంటాయి. సో ఆ నీడ్స్ని ఒకటి ప్రైమరీ నీడ్స్ అని పెడుతున్నాను. క్లియర్? ఒకటి ప్రైమరీ నీడ్స్, మరొకటి సెకండరీ నీడ్స్. ప్రైమరీ నీడ్స్, సెకండరీ నీడ్స్. సో అయితే ఎప్పుడు కూడా నీడ్స్ ఉంటాయి అండ్ నీడ్స్కి తగ్గట్టుగా కల్చరల్ రెస్పాన్స్, కల్చర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది అని. క్లియర్? దట్ ఈస్ కాల్డ్ కల్చరల్ రెస్పాన్స్. క్లియర్? ఆర్ఎస్ అంటే సిఆర్ అంటే కల్చరల్ రెస్పాన్స్ అని. సో ఇప్పుడు నీడ్ అనేది చూడండి, నా నీడ్ ఏంటి? నాకు నీడ్ దట్ ఈస్ రిప్రొడక్షన్. క్లియర్? నా నెక్స్ట్ జనరేషన్ నాకు కావాలి, రిప్రొడక్షన్. సో దానికి కల్చరల్ రెస్పాన్స్ ఏంటమ్మా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ది మ్యారేజ్. క్లియర్? దట్ ఈస్ మ్యారేజ్ ఈజ్ ది కల్చరల్ రెస్పాన్స్. క్లియర్? ఓకే, దట్ ఈస్ ఫైన్. అయితే నాకు నా సేఫ్టీ అనేది నా నీడ్. సో అయితే నీ సేఫ్టీ నీడ్ అయితే కల్చరల్ రెస్పాన్స్ ఏంటమ్మా? డిఫెన్స్ మెకానిజమ్స్. క్లియర్? ఎస్. అయితే నెక్స్ట్ నాకు మెయిన్ మూవ్మెంట్ అనేది కావాలి, బాడీ మూవ్మెంట్ అనేది కావాలి. సో దాని యొక్క కల్చరల్ రెస్పాన్సే డిఫరెంట్ యాక్షన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం కదమ్మా, ప్రతిరోజు కూడా అవి చూస్తాము. అండ్ నెక్స్ట్ నాకు బాడీ కంఫర్ట్ కావాలి. క్లియర్? ఇది నీ ప్రైమరీ నీడ్ అయితే, బాడీ కంఫర్ట్ నీ ప్రైమరీ నీడ్ అయితే, నీ కల్చరల్ రెస్పాన్స్ ఏంటమ్మా? హౌసెస్. క్లియర్? హౌస్ ఆర్ షెల్టర్ అనమాట. మెయిన్ హౌస్, షెల్టర్ అండ్ క్లోత్స్. అర్థమైందా? సో ప్రతి ప్రైమరీ నీడ్ కూడా ఒక కల్చరల్ రెస్పాన్స్ ఉంది. ప్రతి ప్రైమరీ నీడ్ అయినా ఏ నీడ్ అయినా ఒక రెస్పాన్స్ అనేది ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ప్రైమరీ నీడ్స్. సెకండరీ నీడ్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ మనం ఇన్స్ట్రుమెంటల్ నీడ్స్ అని అంటాం. ఇన్స్ట్రుమెంటల్. క్లియర్? సో ప్రైమరీ నీడ్స్ తర్వాత ఇంపార్టెంట్ అయినవి సెకండరీ నీడ్స్, అండ్ అందులో ఇన్స్ట్రుమెంటల్ నీడ్స్ అంటారు. చూడము. సో ఇఫ్ యూ టేక్ ఫస్ట్ వన్, దట్ ఈస్ మెటీరియల్ సాటిస్ఫాక్షన్. మెటీరియల్స్ అంటే రిసోర్సెస్ ఉన్నాయి, అవి ఏ విధంగా యూజ్ చేయాలని. మెటీరియల్ సాటిస్ఫాక్షన్కి మనం ఏం చూస్తాం? దట్ ఈస్ ఎకానమీ. ఎకానమీ అనేది అందుకే క్రియేట్ చేసాం. రిసోర్సెస్ ఏమున్నాయి, అవి ఎలా యూజ్ చేయాలి అని తెలియడానికి. క్లియర్? అండ్ నెక్స్ట్ దట్ ఈస్ కమ్యూనికేషన్. ఒకరితో నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏదైనా చెప్పాలన్నా మాట్లాడాలన్నా ఎట్లా అని అనుకున్న టైంలో వీ హ్యావ్ కమ్ విత్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ లాంగ్వేజ్. క్లియర్? సో కమ్యూనికేషన్ నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి లాంగ్వేజ్ అనేది తీసుకొచ్చామన్నమాట. క్లియర్? ఓకే. అయితే డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేది ఎవరు? అసలు అన్నీ కూడా మన అవసరాలని ఆర్గనైజ్ చేసేది ఎవరు? ఎస్, అందుకే తీసుకొచ్చారు. దట్ ఈజ్ లీడర్షిప్ అన్నమాట. ఒక లీడర్ అనేవాడు ఉన్నాడంటే మన ప్రయారిటీస్ అన్నీ సెట్ చేస్తాడు అని. క్లియర్? సో దట్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ నీడ్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ కొన్ని ఇంటిగ్రేటివ్ నీడ్స్ అని అనడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఇంటిగ్రేటివ్ నీడ్స్ ఏవే ఉన్నాయో కూడా ఇతను చెప్తున్నారు, ఒక్కసారి చూడమ్మా. దట్ ఇఫ్ యూ టేక్, సో ఫస్ట్ వన్ దట్ ఈజ్ కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ అనేది కావాలి అని అనుకున్నప్పుడు వచ్చిన కల్చరల్ రెస్పాన్స్ అనేది చూడమ్మా. దట్ ఈజ్ మ్యాజికో రిలీజియస్ ప్రాక్టీస్. అయితే మ్యాజిక్ అని లేదంటే రిలీజియన్ మాత్రమే
ఈ రెండే నాకు కాన్ఫిడెన్స్ అనేది ఇస్తాయన్నమాట. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి, దట్ ఈజ్ సో సింప్లీ ఏస్థెటిక్స్, అంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉండడానికి ఏదైనా ఏస్థెటిక్స్ ఫీలింగ్స్ కావాలి, నాకు ఈ అవసరం ఉంది అనుకుంటే దానికి రెస్పాండ్గానే మనం గేమ్స్, క్లియర్, గేమ్స్ లైక్ ఫంక్షన్స్, సెరమోనీస్, క్లియర్. సో జనరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళు అవన్నీ అవుతుంటాయి కదమ్మా, సెరమనీస్, వీటిని తీసుకొని రావడం జరిగిందన్నమాట. సో మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. మాలినోస్కి ఏం చెప్తున్నాడంటే ప్రతి హ్యూమన్ వ్యవస్థ కూడా ఒక కల్చర్ ఉంటుంది కదా, ఆ కల్చర్లో ఈ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయంటే వాటికి ఫంక్షనల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అసలు అవి ఎందుకు వచ్చాయంటే హ్యూమన్కి మెయిన్ కొన్ని నీడ్స్ అనేవి ఉంటాయి, ఆ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి కల్చరల్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ కల్చరల్ రెస్పాన్సే నథింగ్ బట్ ఈ ఫంక్షన్స్ అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఈ విధంగా ఇతనన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షనలిజం అనమాట. చూసారు కదమ్మా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. డైరెక్ట్గా మీకు క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట, ఫంక్షనలిజం అంటే ఏంటి, మాలినోస్కి ఏ విధంగా చెప్పారు, ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందన్నమాట. క్లియర్? సో మీరు డైరెక్ట్గా మీ దగ్గర నోట్స్ అవైలబుల్గా ఉంది అంటే మీరు దాన్ని చదువుకొని ఉంటారు. సో అందుకనే టెస్ట్ సిరీస్ తీసుకుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా ఎగ్జామినేషన్లో రాయడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. క్లియర్? సో డిలే చేయకుండా మంచి ఆఫర్ అనేది కూడా ఉంది కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోగలరు. రైట్? ఎస్. సో చూడమ్మా, ఆప్షనల్ ఒకవేళ మీరు ఎంతవరకు స్టార్ట్ చేయకపోతే ఆప్షనల్ స్టార్ట్ చేయడానికి దిస్ ఈజ్ పర్ఫెక్ట్ టైం. మనం కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందమ్మా, న్యూ బ్యాచ్. సో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇమీడియట్లీ దీని నుంచి అడ్వాంటేజ్ అనేది తీసుకోగలరు. బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి ఉండడం వలన మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. ఫ్లాట్ 15,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తూ ఫీజ్ 35,000 ఫీజ్ అనేది కేవలం 20,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? సంక్రాంతి ఆఫర్ కాబట్టి ఇస్తున్నారు. సో డేట్ చూడమ్మా, కేవలం 13th January వరకు మాత్రమే వ్యాలిడిటీ. క్లియర్? 13th January వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. ఒక్కసారి చూడండి. అయితే ఆప్షనల్ మనం ప్రొవైడ్ చేసేవి దట్ ఈజ్ పిఎస్ఐఆర్ అండ్ పబాడ్. క్లియర్? సో పబాడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, సోషాలజీ ప్రొవైడ్ చేస్తున్నాం, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వెరీ పర్టికులర్లీ దట్ ఈజ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్. సో టోటలీ 5: ఆంథ్రపాలజీ, పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషాలజీ, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆంథ్రపాలజీ వరకు కంప్లీట్గా నేనే డెడికేటెడ్గా మీకు డిస్కస్ చేస్తాను. టాపిక్స్ అన్నీ కూడా మీకు నోట్స్తో సహా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలామందికి సార్ మేము నోట్స్ ఎప్పుడు తయారు చేసుకోవాలి, అవసరం లేదు, నోట్స్ ఏ విధంగా ఎట్లా ఉంచుకోవాలో కూడా నేను మొత్తం మీకు ఇస్తాను. నోట్స్, నా ఓన్ ప్రిపరేషన్ నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. క్లియర్? టైం వేస్ట్ అవ్వకుండా నోట్స్ ప్రిపరేషన్లో మీకు సరిపోతుంది. వెరీ ఈజీ సిలబస్ మీకు తెలుసు. అండ్ ఇది మాత్రమే కాదు, ఆప్షనల్ జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఒకటి ఈవెన్ యూ కెన్ ఆస్క్ ఫర్ టెస్ట్ సిరీస్. ఏ విధంగా అయితే ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంటుందో అలానే టెస్ట్ సిరీస్ కూడా వేరేగా రన్ చేస్తున్నాం. మీరు రెండు ఒకేసారి తీసుకుంటే మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో టెస్ట్ సిరీస్ కూడా యూ కెన్ ఆస్క్ ఆంథ్రపాలజీ క్లాస్ అండ్ ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్ తీసుకుంటే టెస్ట్ సిరీస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి రాయొచ్చు అనమాట. క్లియర్? సో ఈ నెంబర్ చూడండి, 7893899553. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్లీ జాయిన్ అవ్వగలరమ్మా. క్లియర్? సో టెస్ట్ సిరీస్ అండ్ ఆంథ్రపాలజీ ఆప్షన్ గురించి మీరు ఎంక్వైరీ చేయగలరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయడానికి అవుతుందన్నమాట. రైట్? ఎస్.